విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 25 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం, సీఎం చంద్రబాబు ప్రకటన. వైసీపీ తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఆలస్యం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న కవిత, భావోద్వేగంతో తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత. ఏపీలో గంజాయి నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తప్పుడు విధానంలోకి వెళ్లిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టు కేంద్ర కేబినెట్ అంతా 12,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. నవంబర్ నాటికి పనులు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలన్నారు. సీఎం చంద్రబాబు ముందస్తుగా దృష్టి సారించారన్నారు. సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి 2014 నుంచి 19 వరకు ప్రాజెక్ట్ని సుమారు 74% వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ తిరిగి స్టార్ట్ చేయాలి. సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈ రోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 5.5 నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు. హైదరాబాద్ కు చేరుకున్న కవిత గురువారం ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన చేతికి ముద్దు పెట్టారు. కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఈ సందర్భంగా కవిత భర్త అనిల్, కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కోలాహలంగా మారింది. 10 రోజుల పాటు ఫామ్ హౌస్ లోనే కవిత విశ్రాంతి తీసుకోనున్నారు. బెయిల్ పై కవిత విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. మరోవైపు తనను కలిసేందుకు ఎవరు ఫామ్ హౌస్ కు రావద్దని కవిత విన్నవించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపిస్తోందని, ఆ చెడ్డ పేరును తొలగించుకోవాలని గంజాయి నియంత్రణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని డీసీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. విశాఖలోని ఉత్తరాంధ్ర పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి రవాణాను కట్టడి చేయడమే ఈ టాస్క్ ఫోర్స్ లక్ష్యం అన్నారు. ఆయా బాధ్యతలను ఆకే రవికృష్ణకు అప్పగించామన్నారు. గంజాయి సాగు వెనక మావోయిస్టుల సహకారం కొట్టేయలేమన్నాయి. కొంతమంది వ్యాపారులే పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. ఇక పోలీస్ శాఖను నిధుల కొరత వేధిస్తుందని, కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర వాటా జోడించకపోవడంతో 3 ఏళ్లుగా 61 కోట్లకు పైగా నిలిచిపోయాయన్నారు. సీఎం చంద్రబాబు పెండింగ్ బిల్లులు విడుదల చేశారన్నారు. ఈరోజు విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను, అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీరుతేనే ఎలా ఉంది, నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి గాంజా, డ్రగ్స్, మాదక ద్రవ్యాల విషయంలో సమీక్షించడం. రెండవది కొంతకాలంగా
విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం ఇప్పుడే కాదు, చాలా కాలం ఉంటుందండి అది. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదో చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ. సో వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితే ఏమి, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను తర్వాత మీకు మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన గురించి ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటా ఉంది. మీకు తెలుసు, ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ 5 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆలోచించడం. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్నట్టు కొన్ని నేరాలు అయితేనేమి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని మనం ఫోకస్డ్గా అటెన్షన్ పెట్టాము. అది ఎర్రచందనం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు ఏ విధంగా మనం కంట్రోల్ చేసామో ఆ విధంగా ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టాలని చెప్పి నిర్ణయించిన ప్రభుత్వం. క్యాబినెట్ సబ్ కమిటీ దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. నా పక్కనే ఉన్నారు ఐజీ గారు ఆకే రవికృష్ణ అని, ఆయన పోస్టింగ్ ఇచ్చాం కానీ ఇంకా ఏఎన్టీఎఫ్ ఫామ్ కాలేదు కాబట్టి ఆయన ఐజీ ఏఎన్టీఎఫ్ అనలేదు. వేరే పోస్ట్ కింద చూపించి ఏఎన్టీఎఫ్కి సంబంధించినటువంటి దాన్ని రూపకల్పన చేయాలనేటువంటి టాస్క్ కూడా ఆయన కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఒక గాంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఒక టోల్ ఫ్రీ. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఎంపీ బీజేపీ నేత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కంగనాపై అంబర్పేట పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. కాగా రాహుల్ చెత్తగా మాట్లాడతారని, డ్రగ్స్ తీసుకుంటారని కంగనా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన విహెచ్ పాపులారిటీ కావడం కోసమే కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె ఏదన్నా పార్లమెంట్ లో మాట్లాడాలని సూచించారు. రాహుల్ కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రాహుల్ తో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ ఆమె అవమానించిందని మండిపడ్డారు. కంగనా రనౌత్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గతంలో కూడా రైతుల వ్యతిరేకంగా మాట్లాడి ఆఖరు రైతు కుటుంబంతో సంబంధంలో సిఆర్పిఎఫ్ మహిళ కూడా ఒక స్లాబ్ చెంపదెబ్బ కొట్టిన సంగతి మీరందరూ మరవలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక చెత్త, ఆయన చెత్త ప్రసంగాలు నడిపిస్తున్నాడని, చెత్త విషయాలే మాట్లాడతాడని అందరితో ఆగలేరు. ఆయనకు డ్రగ్స్ మీద కూడా ఏది ఎంక్వైరీ చేయాలి. డ్రగ్స్ ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడు కనుక దాని మీద కూడా చేయాలి. అదేవిధంగా ఆమె ఆలోచన ఒకటే ఉన్నది, ఎంతసేపటికి పెద్ద నాయకులు ఆయన ఎవరు, రాహుల్ గాంధీ ఎవరండి, ఇవాళ అపోజిషన్ లీడర్ ఇందిరాగాంధీ మనమడు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కుమారుడు ఏం మాట్లాడుతున్నారు? 240 ఉన్నటువంటి ఇండియా లేన్స్ ఒక నాయకుడికి మాట్లాడడం అంటే బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. నడ్డా గారు ఆమెను కంట్రోల్ చేయి, లేకపోతే ప్రజలు తిరగబడి అలాంటి ఆలోచన ఇలాంటి భాష మాట ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఒక చెత్త, ఆయనకు డ్రగ్స్ అలవాటు, చెత్త ప్రసంగాలు ఇస్తారు పార్లమెంట్ లో అని చెప్పడం అది ఎంతవరకు న్యాయం? పార్లమెంట్ సమావేశంలో నువ్వు మాట్లాడు, దానికి జవాబు ఇస్తారు అందరూ. కానీ నువ్వు ఇండియా టుడే గురించి ఏది ఇంటర్వ్యూ ఇచ్చి పాపులర్ కావాలని చూస్తూ దీని మీద మా నాయకుడికి ఏది అవమానం చేయడం మేమందరం ఏది ఫీల్ అయిపోయినాం, మేము హర్ట్ అయినాం. అదేవిధంగా ఆయన 90% జనాభా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల గురించి మాట్లాడుతుందని విద్వేషంతో ఈ
ఎంపీ గారు వ్యతిరేకంగా మాట్లాడడం అది న్యాయం కాదు. దీన్ని అందుకుంటే నేను ఇవాళ మార్నింగ్ ఈ పేపర్ కటింగ్ అదేవిధంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఏది అమర్పేట్ ఎస్సీపీకు అదేవిధంగా సిఐకు కంప్లైంట్ చేశావు, దాని మీద కేసు పెట్టాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే గత ఇంకోసారి ఇలాంటి భాషలు మళ్ళీ ఏంటంటే ఓ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీరు ఎటువంటి కోసం తయారు చేసిండ్రు? అపోజిషన్ లీడర్ 240 సంఖ్య ఉన్నటువంటి నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడింది. నువ్వు పార్లమెంట్ లో మాట్లాడు, బయట ఇండియా ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన ఒక చెత్త ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉన్న దాని మీద ఎంక్వైరీ చేయమని. పెన్షనర్ల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను ఒక్కరోజు ముందుగానే పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామన్నారు. అయితే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పేదలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 31వ తేదీన పింఛన్ తీసుకుని వారంతా కూడా 2వ తేదీన తీసుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు. అందరికీ నమస్కారాలు. పెన్షన్ 1వ తారీఖుని ఇచ్చే క్రమం ఏదైతుందో అది ఆదివారం పడింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆదివారం సెలవు దినం కాబట్టి దాన్ని పెన్షన్ పంపిణీ అనేది పోస్ట్పోన్ చేయకుండా ఒక రోజు ముందే ఇస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు సూచించారు. అందుకని ఈ నెల 31వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 31వ తారీఖున పెన్షన్ తీసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకి 2వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, 31వ తారీఖున మీరు పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేని పక్షంలో 2వ తారీఖు మీరు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ 31, 2వ తారీఖున మీరు పెన్షన్ తీసుకునే పరిస్థితి మీద కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా 1వ తారీఖు ఆదివారం పడితే 31వ తారీఖునే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో కనుక ఎప్పుడైనా 1వ తారీఖు ఆదివారం వచ్చే పరిస్థితి ఉంటే 31వ తారీఖునే మీరు పెన్షన్ తీసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 3 ఏళ్లలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఎడమ కాలువ పనుల్ని తక్షణం పూర్తి చేస్తే ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని గతంలో చేసినటువంటి సంస్థకే ఇవ్వాలని నిర్ణయించారు. అక్కడ పనిచేసినటువంటి అనుభవం, భౌగోళిక స్వరూపంపై అవగాహన ఉండటం కలిసి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉందన్న చర్చ జరిగిందన్నారు. నదుల్ని అనుసంధానించి రాయలసీమ, ఉత్తరాంధ్రలకు సాగు, త్రాగునీరు ఇవ్వాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించారు. తుంగభద్ర గేట్ కొట్టుకుపోయిన ఘటనపై వేగంగా స్పందించి నీటి వృధాకు అడ్డుకట్ట వేసే చర్యలు కూడా తీసుకుంటున్నామన్న సీఎం చంద్రబాబును మంత్రివర్గం అభినందించింది. అదే మరి ఇండస్ట్రియలైజేషన్కి 2 నోట్స్ని క్లియర్ చేశారు. ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ 1 టోటల్గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ 1 కింద అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ 1ని క్లియర్ చేశారు. ఫేజ్ 1కి 30,436.95 కోట్లు కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి 4,730 కోట్ల 71 లక్షల్ని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో
ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్ లో మొత్తం రిలీజ్ తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1590. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారులకు గతంలో ఎన్నడూ లేని విధంగా గుర్తింపు కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర కల్చరల్ కమిటీ చైర్మన్ రఘు అన్నారు. పీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరు అవార్డు ప్రకటించారన్నారు. కళాకారులకు సైతం 1000 ఉద్యోగుల సాధనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ విషయంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కళాకారులకు గౌరవం లభించడంతో పాటుగా వారిని అన్ని విధాలుగా ఆదుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని దీనికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ నంది అవార్డును తీసేసి గద్దరన్న అవార్డు పెట్టినట్టే ఒక్కసారి మా కళాకారులను ఎంత ఆకాశానికి ఎత్తిందో ఒకసారి ఆలోచించండి. మన అందశ్రీ అన్నది జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే పాటను కేసీఆర్ ప్రభుత్వం పాట వేస్తే దాన్ని వెలికితీసి అందరానికి ఎక్కించిండు మన రేవంత్ అన్న. ఇది కళాకారునికి గౌరవం. ఈ కళాకారుడు పాట పాడితే ఆ చప్పట్లే మాకు సన్మానం. అటువంటి ఈ ప్రజాపాలనలో మా రేవంత్ అన్న గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఇంకో కొంతమంది రెచ్చగొడతారు. ఈ టీఆర్ఎస్కు తొత్తులున్న కళాకారులు ఇప్పుడు మన సారథిలో ఎంతమంది కళాకారులు కానీ కళాకారులు సగం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్కు అనుగుణంగా అప్పుడు మన ఇలా ఎలక్షన్లలో మన రేవంత్ అన్న మీద పాడబడిన అటువంటి కళాకారులు వాళ్ళు రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళు వేరే గ్రూప్గా తయారై వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే దిశలో ఉన్నారు. మేము అటువంటి వాటికి మేము గుణపాఠం చెప్తాం. మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము 1000 ఉద్యోగాలు సాధిస్తాం. మా రేవంత్ అన్న గారు 1000 ఉద్యోగాలు ఇచ్చి మాకు మా బ్రతుకులు సుఖ సంతోషాలతో ఉంచుతారు. ఇందు మూలంగా నేను అభినందిస్తున్నాను. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 24 గంటలు కష్టపడి మరి అందరికంటే ముందు కళాకారులంగా మేము పోయి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అందరూ పోయిన తర్వాత కనీసం బస్సు ఛార్జీలు లేక నడుచుకుంటూ పోయినటువంటి వ్యవస్థలో మేము అప్పుడు అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో కళాకారులుగా పనిచేసినటువంటి నిజమైన కళాకారులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. మరి 5,000 మంది ఉపాధి పొందుతున్నటువంటి డిపిఆర్ఓ వ్యవస్థను తీసేసి కేవలం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా 5,000 మంది జీవితాలను కడుపులు కొట్టినటువంటి గత ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఆలోచనతోటి మేమందరం కూడా మూకుమ్మడిగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్ అన్నారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అయితే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికంగా భూ సమస్యలు, ఆక్రమిత సమస్యలపైనే ఫిర్యాదులు వచ్చాయి.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 75 రోజులు పూర్తయిందని 100 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు 25 రోజుల్లో అన్ని కేటరింగ్లోని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించాల్సిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు. అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా బాధ్యతారహితంగా పనిచేస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలన్నారు. అలాగే త్వరలోనే మంత్రులకు ప్రోగ్రెసివ్ కార్డులు ఇస్తామన్నారు. అలాగే ప్రతి మంత్రి వారి యొక్క పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా. మళ్ళీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి. ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని. ఇప్పుడు కోయిలేషన్ ధర్మంలో అందరితో కూడా మాట్లాడుకొని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. వీ హ్యావ్ టు క్యారీ ఎవ్రీబడి విత్ అస్. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. ఎలక్షన్లో పోటీ చేశాం, అదే మరి వర్కౌట్ చేసుకుంటాం. ఏది కూడా సైంటిఫిక్గా ఉంటుంది. ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఎట్లయితే చేశామో వెరీ క్లియర్గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టాం. సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం. న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది. ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు, ఇది కూడా చెప్తా ఉండాలి, లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు. యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. కాంపిటీషన్ కాదు, ఇది యాస్పిరేషన్స్. ఆశావాదులు కూడా కాదు, ఎక్స్పెక్టేషన్స్. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. రెండోది కూడా ఉంది. విశాఖ నగరంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే మద్దెలపాలెం జంక్షన్ లో ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహానికి పరవస్తు పద్యపీఠం అధ్యక్షులు పరవస్సు సూరి ఆధ్వర్యంలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలన్నారు. వ్యవహారిక పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని ప్రతి ఏటా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం తెలుగును ఎంత దుంప నాశనం చేయాలో అంత స్థాయిలో జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అయినా ప్రాథమిక విద్యలో తెలుగు భాష ఖచ్చితంగా ఉండాలని నవంబర్ 1వ తేదీలోగా దీనిపైన స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పలువురు ప్రముఖులు జేటీ రామారావు, సూరప్పడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహులు. తన జీవితాన్ని వ్యవహారిక భాష కోసం అంకితం చేసి త్యాగం చేసిన మహనీయులు. ఆయన జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాము అంటే గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషను నన్నయ్య నుండి చిన్నయ్య వరకు ఉన్నటువంటి సాహిత్యం మొత్తాన్ని కూడా మనము ఆధునిక భాషలో, వ్యవహారిక భాషలో మన బిడ్డలకు అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఆయన పెద్ద ఉద్యమం చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు, తన జీవితాన్ని అంకితం చేశారు. కాబట్టి ఆ మహనీయుని జన్మదినాన్ని మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మన కూటమి ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి ఒక విన్నపం ఏంటి అంటే, గత ప్రభుత్వం తెలుగును ఎంత దుంపనాశనం చేయాలో అంతవరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసింది. కొత్త ప్రభుత్వమైనా తెలుగు భాషను కాపాడుతుందని మేము ఆశపడ్డాం. కానీ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం యొక్క వాసనలు ఎక్కడ మీ ప్రభుత్వం తరఫు నుంచి కనపడటం లేదు. ఎక్కడో 4-5 భాషాభిమానులు వాళ్ళ సొంత ఉత్సాహం కొద్దీ వాళ్ళు వేడుకలు చేసుకుంటున్నారు. కడపలో మాత్రం కలెక్టర్ గారు శివశంకర్ గారు చేస్తున్నారు. అంతవరకు మాకు సమాచారం ఉంది. ఆయన తెలుగు భాషాభిమాని కాబట్టి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నపం ఏంటి అంటే, మీ విద్యా విధానాన్ని అంటే ప్రాథమిక విద్యలో మాతృభాష ఉండాలి అనేటువంటి భాషాభిమానుల కోరికను మీరు మన్నిస్తున్నారా లేదా? నవంబర్ 1 లోపల మీ విద్యా విధాన వైఖరిని ఖచ్చితంగా స్పష్టంగా ప్రకటించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. లేదంటే మళ్ళా ప్రజా ఉద్యమం చేస్తాం. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే శృంగభంగం చేశామో
భావితరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు గురువారం విశాఖ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలను వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు, నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్ని తెలియజేసిన మహనీయుడు గిడుగు రామమూర్తి అని కొనియాడారు. గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకుని వచ్చిన ఘనత ఆయనది అని అన్నారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ గుర్తు చేశారు. తెలుగు భాష పట్ల చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నట్లుగా చెప్పారు. మహానీయుల వల్ల ఈ రోజు మనము ఇంతవరకైనా మనము తెలుగు భాషని కాపాడగలిగాము. రాబోయే రోజుల్లో మనవంతు కృషి చేయాలి. దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్. దెన్ మన ఇంటూ మనం చూసుకుంటే దెన్ న్యాచురలీ ద సొసైటీ అట్ లార్జ్ విల్ ఎవాల్వ్ ఇన్ టు అ బెటర్ సొసైటీ. సో ఈరోజు అందరూ ఇక్కడ రావడం జస్ట్ పేరునే జెండాలు వేసి మనం మాట్లాడుకొని వెళ్ళడమే కాకుండా లెట్ us put it into practice, starting from calling father and mother మమ్మీ డాడీ కాకుండా అమ్మ నాన్న. అది మొదలు పెడితేనే that is a small thing which we can inculcate in our children, which will take this language journey forward. So with that I wish you all మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డిఆర్ఓ గారికి మిగతా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. గారు తమిళ సుబ్రహ్మణ్య భారతి గారు తెలుగు గురించి ఆయన చాలా గొప్పగా చెప్పిన మాట మనకు గుర్తొచ్చింది సార్. తమరు మాట్లాడిన తర్వాత సుబ్రహ్మణ్య భారతి గారు తమిళ కవి అయి ఉండి వెన్నెల గోధుమతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 25 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం, సీఎం చంద్రబాబు ప్రకటన. వైసీపీ తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఆలస్యం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న కవిత, భావోద్వేగంతో తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత. ఏపీలో గంజాయి నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.